ఈ సెషన్లో మనం వీబీలో కోడ్ మాడ్యూల్స్ని ఏ విధంగా క్రియేట్ చేసి వాటిల్ని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది చూస్తాం. మరి ఆల్ట్ F11 ప్రెస్ చేసి వీబీ ఎన్విరాన్మెంట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకి ఎక్సెల్లో ఆబ్జెక్ట్స్ ఇవి ఉన్నాయి. ఇట్లా షీట్స్, ఈ వర్క్ బుక్ ఇవి ఉన్నాయి. మరి ఈ షీట్స్కి మనం అక్కడ ఏ నేమ్ అయితే పెట్టామో ఆ నేమ్ ద్వారా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1కి ప్రొడక్ట్ ఇన్ఫో అని ఇచ్చున్నాం. మరి షీట్ 2కి కూడా అక్కడ వెళ్ళి రీనేమ్ చేయండి. మరి ఇక్కడ రీనేమ్ చేస్తే ఆ నేమే ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఆ నేమ్నే మనం కోడ్లో కూడా వాడుకుంటాం అన్నమాట. మరి ఇట్లా షీట్ 1, షీట్ 2 దేనికి కావాల్సి ఉంటే దానికి సంబంధించిన కోడ్ ఇక్కడ రాయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్కే కాకుండా ఎక్స్ట్రాగా కూడా మీరు మాడ్యూల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ మాడ్యూల్. ఇక్కడ మాడ్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ అండి. సబ్ ప్రోగ్రామ్స్ లేదంటే ప్రొసీజర్స్ లేదంటే ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క రకమైన ప్రోగ్రామ్స్ మీరు రాసుకునేదానికి, సబ్ ప్రోగ్రామ్స్ రాసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాడ్యూల్కి నేను డిస్ప్లే మాడ్యూల్ అని పెడతాను. జస్ట్ మెసేజెస్ని డిస్ప్లే చేసేదానికి సంబంధించిన కోడ్ అంతా కూడా దీంట్లో పెడదాం అనుకుందాం. సో చూడండి, మాడ్యూల్ డిస్ప్లే. మరి ఇంకొక మాడ్యూల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఈ మాడ్యూల్కి నేను ఇది క్యాల్కులేషన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అనుకుందాం. సో క్యాల్క్ అని ఇస్తున్నాను. మరి ఇక్కడ రెండు రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ ఏ మాడ్యూల్లో ఏమి డిస్ప్లే కావాలి, ఏ కోడ్ కావాలి అనేది మీరు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మాడ్యూల్ని సెలెక్ట్ చేయండి. ఈ డిస్ప్లే మాడ్యూల్ కింద డిస్ప్లే మాడ్యూల్ లేదంటే క్యాల్కులేట్ మాడ్యూల్. ఈ క్యాల్కులేట్ మాడ్యూల్ తీసుకుందాం. మరి ఇప్పుడు చూడండి, క్యాల్క్ కోడ్ అని వచ్చిందా. మరి ఇప్పుడు దీంట్లో నేను సబ్ యాడ్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్జీ బాక్స్ అంటే మెసేజెస్ని డిస్ప్లే చేస్తుంది. మరి ఎంఎస్జీ బాక్స్ సింపుల్గా నేను 10+15 అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు ఇప్పుడు F5 ప్రెస్ చేయండి. ఈ కోడ్ ఎక్కడైతే ఉన్నారో మీరు ఆ కోడ్ మాడ్యూల్ రన్ కావడం జరుగుతుంది. రన్ అయ్యి దానికి రిజల్ట్ రావడం జరుగుతుంది. చూడండి, 25 అని రిజల్ట్ రావడం జరిగింది. ఓకే, మరి మీరు దీన్ని ఇక్కడే కాకుండా మ్యాక్రోస్లోకి వెళ్ళి కూడా రన్ చేసుకోవచ్చు. ఆల్ట్ F11 ప్రెస్ చేద్దాం. మళ్ళీ ఎక్సెల్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, వ్యూలోకి వెళ్ళి చూసినట్లయితే వ్యూ మ్యాక్రోస్ తీసుకోండి. వ్యూ మ్యాక్రోస్. ఇక్కడ మనం రాసిన ఆ యొక్క సబ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చూడండి, యాడ్ అనే సబ్ ప్రోగ్రామ్ రాసాం. రన్ అందాం. ఇక్కడ కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఆల్ట్ F11 ఇక్కడికి వచ్చేసాను. ఇంకొక సబ్ ప్రోగ్రామ్ రాద్దాం. ఏదో లైక్ సబ్స్ట్రాక్ట్ అనే సబ్ ప్రోగ్రామ్ రాస్తాను. -10 అని ఇస్తాం. సో ఇప్పుడు F5 ప్రెస్ చేద్దాం.
10 రిజల్ట్ రావడం జరిగింది. మరి మనం కర్సర్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నామో ఆ పర్టికులర్ సబ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మరి ఈ సబ్ ప్రోగ్రామ్స్ సబ్ ఎండ్ సబ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ సెషన్లో చూద్దాం. మరి దీనికేమో యాడ్ అని పేరు పెట్టాను. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ లిస్ట్లో కూడా ప్రొసీజర్ లిస్ట్లో యాడ్ అని సబ్ ఎస్టీ అని రెండు ఉన్నాయి. మరి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ నేమ్ కనబడుతుంది. ఏ ఏరియాలో ఉన్నారో ఆ F5 ప్రెస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సబ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, మరి ఈ సబ్ ప్రోగ్రామ్కి మధ్యలో ఒక లైన్ అనేది ఉంటుంది. మరి ఇంకొక మాడ్యూల్లో మనం మళ్ళీ డిస్ప్లే అనే దాంట్లో దాని మీద క్లిక్ చేద్దాం. చూడండి, డిస్ప్లే అనే మాడ్యూల్ రావడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ MHG బాక్స్ సబ్ సంథింగ్ డిస్ప్ అని ఇస్తున్నాను. MHG బాక్స్ హలో వరల్డ్ హౌ ఆర్ యూ. సో ఈ మాడ్యూల్స్ అనేటివి కలెక్షన్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ లేదంటే సబ్ ప్రొసీజర్స్ కాబట్టి మరి ఆ పర్టికులర్ రిలేటెడ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఒక్కొక్క మాడ్యూల్లో మీరు ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. F5 ప్రెస్ చేయండి, ఇది రన్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క రకమైన ప్రొసీజర్స్ రాసుకోవచ్చు. మరి వీటిల్ని మనం సేవ్ చేసుకొని మనం ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ద్వారా సేవ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడికైనా సరే. మరి అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ మెనూలోకి వెళ్ళండి. ఏ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్ మెనూలోకి వెళ్ళి మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఫైల్ ఈ ఎక్స్పోర్ట్ అన్నప్పుడు మీకు ఏ నేమ్తో అది సేవ్ కావాలో ఆ నేమ్ తోటి సేవ్ చేసుకొని ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు దాన్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ సింపుల్ సబ్ ప్రొసీజర్ ఒకటి లేదంటే రెండు రాసాం, ఒకటి లేదంటే రెండు లైన్లు కోడ్తోనే సరిపెట్టాం. జనరల్గా ప్రాజెక్ట్స్లో చాలా లెంతీ కోడ్ ఉంటుంది కాబట్టి ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా అవసరమయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీరు మీ ఏరియాలో ఎక్కడైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో అక్కడ కావాల్సి ఉంటే సేవ్ చేసుకోవచ్చు. జనరల్గా బ్యాస్ ఫైల్స్ అంటారు, వీటికి ఎక్స్టెన్షన్ బ్యాస్ ఉంటుంది. మీరు టెక్స్ట్ ఫైల్గా కూడా సేవ్ చేసుకోవచ్చు, .txt లేదంటే ఇక్కడ సేవ్ టైప్ యాజ్ ఆల్ ఫైల్స్ తీసుకొని మీరు TXT ఫైల్గా కూడా .txt సేవ్ చేసుకోండి. డిస్ప్లే మాడ్యూల్ని నేను ఎక్స్పోర్ట్ చేశాను. మరి వేరే ప్రాజెక్ట్లో కానీ లేదంటే ఇదే ప్రాజెక్ట్లో కానీ మీరు మళ్ళీ దాన్ని ఏం చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. అంటే ఈ కోడ్ మాడ్యూల్స్లోనే కాదు, వేరే దాంట్లో కూడా ఇట్లా ఇంపోర్ట్ ఫైల్ మళ్ళీ రాయకుంటా అనమాట. మరి అది టెక్స్ట్ ఫైల్ కదా, BIS ఫైల్గా సేవ్ చేస్తుంటే ఇక్కడ కనిపించుండేది. మరి టెక్స్ట్ ఫైల్ కాబట్టి అది కనిపించలేదు. ఆల్ ఫైల్స్ అని తీసుకోండి, చూడండి డిస్ప్లే అనేది ఉంది. లేదంటే మీరు BIS ఫైల్గా కూడా, అంటే బేసిక్ ఫైల్ అనమాట, BIS ఫైల్గా కూడా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఆల్రెడీ డిస్ప్లే అనే నేమ్ తోటి ఉంది కాబట్టి ఒక మాడ్యూల్ డిస్ప్లే 1 అనే కొత్త నేమ్ తోటి రావడం జరిగింది. రెండిట్లోనూ సేమ్ కోడ్ ఉంటుంది. అంటే ఇదే మాడ్యూల్లో ఇంపోర్ట్ చేశాం కాబట్టి మీకు డిస్ప్లే 1 అని రావడం జరిగింది. అదే వేరే దాంట్లో వేరే కోడ్లో వేరే
విజువల్ బేసిక్ ప్రాజెక్ట్లో మీరు దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే జస్ట్ డిస్ప్లే అని వచ్చేది. ఆ కోడ్ మళ్ళీ ఆ దాంట్లో కూడా మీరు రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు ఇది వద్దనుకున్నారు అనుకోండి, ఫైల్లోకి వెళ్ళండి, రిమూవ్ డిస్ప్లే 1. డూ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ డిస్ప్లే 1 బిఫోర్ రిమూవింగ్ అంటుంది. నో, ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి నో అని ఇచ్చేస్తున్నాం. సో ఈ విధంగా డిఫరెంట్ కోడ్ మాడ్యూల్స్ని మీరు రాసుకునేదానికి అవకాశం ఉంటుందండి.